ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి. అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దేవాలయంలో మనం తెలియక చేసే తప్పులు వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది. దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధివిధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి. అయితే మనలో చాలామందికి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అలాంటివారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి. కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో దేవుడిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. అయితే పొరపాటున కూడా గుడి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారట. కాబట్టి గుడి వెనుక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టవుతుంది. దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి. ఇక శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణం చేయాలి. శివాలయానికి వెళ్లినవారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. విభూదిని ధరించిన వారికి జన్మజన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపనం పెట్టించుకోవాలి. ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరుతాయి. దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకుంటారు. అయితే అలా అస్సలు చేయకూడదు. గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవాలయంలో 2 నిమిషాలు కూర్చోవాలి. గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి. గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా వేరే వాళ్ల ఇంటికి వెళ్ళకండి. లేదంటే సొగం పుణ్యం వాళ్ల ఇంట్లోకే వెళ్ళిపోతుంది. గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు. కాని మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పాలి. అప్పుడే మీరు అర్చనలకు పుణ్యఫలితం లభిస్తుంది. గుడికి వెళ్లిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. కాని పొరపాటున కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు. వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి. కాబట్టి దేవాలయానికి వెళ్లిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుడిని దర్శించుకుంటే సరిపోతుంది. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు. ఆంజనేయస్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం. అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకుంటారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూతప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కిందన అంచివేస్తాడట. ఇక దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి. కుడి చేత్తో 3 సార్లు గంటను మోగించాలి. ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసిమాలను తీసుకువెళ్ళండి. తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది.
దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఇక ఆడవారు పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా ఎరుపురంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. గోమాతకు ఆహారం తినిపించినా, గోవుకు ప్రదక్షిణాలు చేసినా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో చర్చించకూడదు. దేవాలయానికి వెళ్లే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. ఉత్త చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయంలో గట్టిగా మాట్లాడటం, గట్టిగా నవ్వడం చేయకూడదు. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు. ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి. గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు. ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే మీ పుణ్యం వెంటనే నశించిపోతుంది. గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చుని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది. దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి. గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.